నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మేము క్వెషన్స్‌కి బదులు చెప్పే సమయం వచ్చేసింది. మీ క్వెషన్స్ ఏమైనా విషయం వచ్చారు నేను బదులు చెప్తాను. నమస్కారం. అందరికీ నమస్కారం. క్రూడ్ ఫస్ట్ టైమ్ క్రూడ్ ఆయిల్ మంది $100 పర్ బ్యారల్. అలా పడుతున్నప్పుడు గోల్డ్ డెఫినెట్‌గా పడాలి. డెఫినెట్‌గా పడాలి. ఎన్నం పడాలి. నాకింకా పడడానికి అవకాశం ఉంది. కానీ ట్రంప్ ఉన్నంత వరకు ఇంకంపన్మెంట్ వరకు కాదు ఇరాన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినంత వరకు ఉంటుంది. అదైతే ఇంప్రెషన్ ఇంకొంచెం నాకు తెలిసి again మంత్స్ వరకు ఉంటుంది. ఎవరు నెక్స్ట్ కంపల్సరీ కింద పడడం నెక్స్ట్ ఎంత మోసంతో పడుతున్నారన్నది క్వెషన్. నాకు చాలా ఇంకోటేమో టెలికాం ఉంటున్న సందేహం ఒకటి. Niet maar opinions. In die soort dingen, laat die soort dingen dat economic, finance minister soort dingen rating. Al చెప్తా కదా. మా విచారణ సందేహం కమెంట్స్‌లో కూడా వచ్చింది. ఓకే నీ భాష పెద్ద లేదా మాట. Humble tamakan is like a solid land now. Or is the 300 chickens you know to chester. Okay, happy mo you neighborhood. So na maybe that but one of naran chatama. Hanka market sariga ready gapat na tomorrow. ఇంకా లోఫ్ ది గిడింగ్ వెళ్ళిపోతుందని అంటున్నారు. అంజన్ ఎకానమీ ఇంకెప్పుడు లెగడానికి అవకాసం లేదు అని చెప్తున్నారు. ఇలా బాగున్నప్పుడు మాకేందుకు టిఫిన్ కాఫీ నీకు చెప్తున్నా ఇప్పటికే పని కావాలని చెప్తున్నా మాకు. ఎవరో ప్రిడిక్టర్ den bakom jag kan inte. Mark det glad. Om du vet man Garrison som är. Indien med flagg om det som gör det. What so? ఎందుకు మార్కెట్ తక్కువ పడినందంటూ నువ్వు చెప్పండి కొంటూనే ఉన్నారు. అది మీ తనకు వాడు ఇంకెన్ని సంవత్సరాల వరకు ఉంటారని మనకు తెలియదు. ఇంకా పర్లేదు ఈ సంవత్సరం ఇంకా ఇలా వెళ్ళిపోయిందండి. ఇంకా రేట్ అమ్మదు. ఇది 4వ లిఫ్ట్స్ అవుతున్నది. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసింటండి 4 times కప్పుడు వచ్చింటుంది. ఎక్కువ 40% ఇద్దరు మీ లాస్. బాండ్లు వేసారట. కప్తే హై క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి కప్తే. మీ హై క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి. అవి డెట్ ఫ్రీగా ఉన్నాయి. దానికి అప్పలేదు. అంత అప్పలేని స్టాక్ 1000 years కన్నా కింద బెస్ట్. Okay, in Japan, the company so understated deadly. Since that is a company to get a company support. Happily in the company, more something on last in that day. The car wrong with this look at Mirabatra. Oh, మా ప్లేన్ కంపెనీ 3 సంవత్సరాలు దాన్ని ఆడిపోయారంటే పాకెట్. And a consumer face. Then well in Hindu Koda. Magic demo, Kemo, or Hindu touch poorly. Calling in this on, just for మీకు అన్నది హ్యాబిట్‌గా మారిపోయింది. the తీసుకుని నాసు just ఏమో అవ్వచ్చు. వచ్చే రప్ట్ అవుతారు. ఫైనాన్షియల్ టైం అయినా అయిపోయింది. న్యూయార్క్ టైం కూడా అయిపోయింది. ఎవరికి న్యూయార్క్ అనిస్తాను. నేను న్యూస్ చదవను. ఓకే ఓడలు గేమ్ చూడండి న్యూయార్క్ అందించాను. ఫైనాన్షియల్ టైమ్స్ ఉంచాను. గార్డియన్ ఉంచాను. ఫినాప్షన్‌కి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అది. గేమ్ బ్యాలింగ్ వీడి సబ్స్క్రైబ్ చేశానని. అవును. ఇంగ్లీష్ నా సిమ్యులేట్ ఉంచడానికైనా నేను ఉంచాను. సో ఇందులో కూడా నీరు కావాలంటే ఎప్పుడు మీరు డెట్ ఫ్రీ అండ్ ఒకసారి సంబడి వేకప్ అవుతాడు. డెట్ ఫ్రీ లేదంటే అంటే కంపెనీ పోవదు. అలా చెప్పడం అవ్వదు. డెట్ ఫ్రీ అదంటే వాళ్ళకి అనుమానం చెప్పను. Hände dem except på Nordboken except på Nordboken bison and the get free. Taka order that BVS gonna grow. He do money. When they don't ask another while they get leave. When they get an up teacher out in the nante. Okay, had the anchor bomb lighting a leckers in Jerry Motors. While came me impicted order. A lot of companies sometimes home మీరు కీప్ కన్సిస్టెంట్ మీకు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది. సర్వేలెన్స్ కూడా అలా చెప్పేసి. నియమాలు కరెక్ట్ లేవు. ధర్మం ఒకబెట్టునా. ఇంకా దరస్లకు మాటల కోడ్ ఆఫ్ కండక్ట్ మని. నీతల కొండ క్యూ మా బజార్ సరిగరా. అలానే సంజయ్ గాంధీ. ఓకే నేను సింపుల్గా చెప్తాను మీకు. ఓకే ముంబై ఇండియన్స్ నా టీం కాదు. ముంబై ఇండియన్స్ షేర్వాళ్ళు తలపిస్తుంది ఈ టీం. 50% ఓన్ అని చెప్పారు. కానీ నేను ఓన్ అని అలా చేసుకోకుండా మంగ చేస్తున్నారు కదా. చేసుకు ఎక్కడ ఉంది కంపెనీ వెళ్ళిపోయింది కదా. కంపెనీ సపరేట్ ఇచ్చేసారు కదా. ఇండియా సిమెంట్స్ ఏంటండి ఖాళీ చేసుకే ఏంటి 2 సంవత్సరాలు. ఓకే ఈ మేనేజ్మెంట్ అంటే ఏంటి అవుతుంది. ధోని మేనేజ్మెంట్ అంటే చేసుకు బాగుంటుంది. ఆమెకి 3 సంవత్సరాలు ఏం చేస్తలేదు కిట్టకు. చేసుకే అలా అప్పుడే జాంకియన్ వస్తున్నారా. ఓకే ఓకే సార్ మాకు ఒక సందేహం సార్. ధోని అని పేరును దొరుకుతున్నారు. 3 సంవత్సరాలు టిక్లాను ఏ టీమ్. ఓకే ఇంక మీద సీరియస్ కేసు ఉంచలేదు బ్యాలెన్స్ ఓపెన్ చేయండి సార్. అలాగే ఒక రోజుకు ఇదే తిరుగుతుంది. పాలిటిక్స్ ఇది అవ్వచ్చు. కాకపోతే దేవుడు మాత్రం దాన్ని ఆపలేరు. ఏం ధర్మంగా ఇన్వెస్ట్గా ఉంటారంటే ఏదో ఒక రోజు మీరు లెక్క చెప్పాలి.
అరే నిజం ఇవాళ కాదు. ఏదో ఒకరోజు చెప్తా. ఇవంతా ఏదో ఒకటి వచ్చేది అనిల్ అంబానీ తప్పే చేయలేదనుకోండి. ఓకే. అనిల్ అంబానీ కొడుకేమో ధీరుభాయ్ అంబానీ తాలూకా మనవడే కదా! ముఖేష్ అంబానీ కొడుకు ఇలాగ ఈక్వల్ కదా! అది కాస్త డబ్బులు అతను నొప్పేస్తుందా లేదా? పాతం పడుతుంది మీకు నొప్పేస్తుందా లేదా? ఆంటీలా చూస్తున్నప్పుడు మీకు నొప్పేస్తుందా లేదా? ఆయన కొడుక్కి. అలా అవుతుంది దండమ అనవసరం ధర్మానికి బదులు. హ్యాపీ సందేహం ఏంటంటే అంటే ఓకే. మేము అనుకున్నంతగా డబ్బులు దేవుడు నేను అనుకున్నది దేవుడు దండం చేయాలన్నది. ఓకే. మీరు లెక్కలేసి చూసారా? 'గడ్‌ఫాదర్' సినిమాలో చెప్తున్నట్టుగా లెక్కలు కలిపి చూసారంటే కరెక్ట్‌గా వచ్చిందా లేదా? వాట్ ఈస్ దర్ సార్ మాకు సందేహం ఏంటంటే క్లయింట్స్ వన్ 2 వీక్లో ఇదంతా అలా సైడ్ చేస్తుంది సార్ మీకేం దొరుకుతుందో మీకు తెలియదు కదమ్మా! లెక్క. ఓకే. 2 పాదాలతోని. జీరో అంతా ప్రాఫిటబుల్ చేయడానికి అవకాశం లేదు. సార్ రొమ్మే ఇద్దరే కదా సార్ అయితే ఎవరు ఇద్దరు అమ్మ సార్ ఓకే సార్. డబ్బులు ఎవరు స్పెండ్ చేస్తారు బాస్? సార్ అందరూ మాట్లాడుతున్నారు సార్ 250 ఆర్‌పీ ఎళ్ళుకొని ఇప్పుడు రాలేదు బాస్. ఓకే. యావరేజ్ మీరు అమౌంట్ 250 రూపీస్ కూడా బిల్ కట్టడం లేదు. అందరూ 1000 రూపీస్ బిల్ కడుతున్నారంటే అది నేను చెప్పేది న్యాయం. రైట్ ఆర్? ఓకే. మీరు 15,000 కోట్లు కట్టకపోతే సీఏజీ చూసి ఉంచినారు. ఇంకోరు పవర్ వచ్చారైనా 15,000 కోట్లు వదిలేస్తారా? నేను బైబిల్ చెప్పగానే 15,000 కోట్లు కట్టని చెప్తారు. బాబు మన 70 రూపీస్‌న 5 బిలియన్ అప్పు తీసుకున్నాం. అది అప్పేసారు అది కక్కేసారు లేదని మేము ఎంతవరకు చెప్పలేదు. ఇప్పటివరకు చేసిన బిజినెస్ అన్నీ ఫెయిల్యూర్. ఇంత స్పాయిల్ ఒక బ్యాడ్ క్రియేట్ చేసామా? టైటన్‌లాగా ఒక బ్యాడ్ క్రియేట్ చేశారు. చాలా ప్రయోజనం లేకుండా క్రియేట్ చేశారు. ఉన్న ప్రైస్ అన్ని కొన్నారు విమన్ బ్రాండ్ మీకు కరెక్ట్ వంచడం అనేది. మీరేమో వైన్ నుంచి వచ్చిన బ్రాండ్ కరెక్ట్ చేయగలరా? సార్ ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండ్ కొంటారు విమన్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ ఏమో ఓన్ కప్ ఇచ్చి ప్రపంచంలో కరెక్ట్‌గా ఆడారు అప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఉంది వాళ్ళు? సార్ అది కాదు సార్ నేను క్వశ్చన్ అది అందుకే నేను చెప్తున్నా అతను బ్రీకి సుపీరియర్ కాదు. అవును ఎంత అప్పు తీసుకోవాలో మనకు తెలీదు. అంతట బిజినెస్ అవుతుంది ఆయిల్ అవుతుంది గోయింగ్ అవుతుంది. ఓకే. hans ఫ్యూచర్ ఏంటని మా ఇంజనీర్. ఓకే అవంతా సంజయ్ డేటా క్లయింట్స్ క్లయింట్స్ అవుతుంది సార్ కొన్ని కంపెనీస్ ఓకే క్లయింట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ కొన్ని కంపెనీస్ మీ కంపెనీ దివాలా అవుతుంది ఓకే దివాలా అయిపోయిందండి ఇంకే ఖాళీ అలాగని ఈ కంపెనీ నేను ఇండియా ఫర్ మేజర్ సెట్ బ్యాక్ అని ఉంటుంది అవన్నీ ఏం లేదు. ఏ కంపెనీ ఒకటి కూడా లేదు. అదికంతా ఎప్పుడో అయిపోయింది. ఎస్‌బీ పోయిందంటే ఏంటి? ఓకే. ఎస్‌బీ పోయిందంటే పెద్ద సిస్టమ్స్ ఆఫ్ అంతే ఉంది. అంతే ఓకే. పెద్ద సిస్టమ్ స్టాక్ వచ్చింది నువ్వు పెద్ద రికేల్ అదే నా ముందు పెద్ద రిలయన్స్ అబాన్ ఇండస్ట్రీస్ కొంచెం ఆదు సార్. వాళ్ళు అప్పు తీసుకున్నారంటే బ్యాంక్ వెళ్ళిపోతుంది. సరిగ్గా అప్పు తీసుకున్నారంటే ఆళ్ళు వెళ్ళిపోతుంది. ఎస్‌బీ ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే నోట్ కొట్టేసి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. దానివల్ల వాల్యూ కూడా రాదు. వాల్యూ రాదు. అది కూడా పోదు. చనిపోదు కూడా. ఓకే. ఓకే. దిస్ ఈవెన్ నాట్ ఎ విషం లాగా. కన్ఫర్మ్ ఉన్నది విషం లాంటిదండి. ఇంకా నీళ్ళ దంటలు లాంటిది. కానీ పోదు. గ్రీన్స్ పోయిందంటే నాకేంటి అవసరం లేదు. విట్టలేమో రిఫైనరీ కొంటారు. ఎవరైనా రిఫైనరీ కొనేసి వెళ్ళిపోతారు. మనకైపోయింది. ఐయామ్ నాట్ టూ బిగ్ టు ది థింగ్. ఓకే సార్ ఫైన్ ఇప్పుడేమో జియోలో చెప్తున్నాడు హ్యాకల్ జియో రెండు ఇద్దరే ఉన్నా అందరూ ఫోన్ ఇచ్చేస్తాం మీరు కూడా ఫోన్ ఇచ్చేస్తాం ఓకే సార్. యావరేజ్ అవును. కొంత డబ్బొచ్చిద్దని మనం మాట్లాడదాం మంచి. ఇప్పుడు అది ఇంకో రోజుతో అవుతుంది కదా సార్ సార్ నిత్యావసర రేట్లు పెరుగుతున్నాయి బాస్. టెక్నాలజీ ఎలా మారుతుందో నీకు తెలుసా? ఆ టైంలో నేనేమో ఒక సంవత్సరం నేను 50,000 రూపీస్ టెలిఫోన్ బిల్ కట్టాను. ఇప్పుడు వాట్సాప్ చేసి ఫ్రీగా మాట్లాడుతున్నాను. నాకెంతో యూసేజ్ ఉంది బాస్. ఓకే అదంతా సందేహం అంతా మన అందరికి ఇద్దరే పేరు సార్ చదివి డబ్బులు ఎక్కువ ఉందంటే నేను స్టార్లింక్ యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేస్తాను. ఓకే సార్ మేము నెక్స్ట్ సార్ ఓకే. నాకు 50,000 మిగిలింది నా ఫోన్ బిల్ అయిపోయిందండి. డేటా డంపింగ్ నేను 3 ఇయర్స్ లీవ్ చేసుకుంటా. ఈ వీడియోని ఇట్లా చిన్న లైక్ చేయాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ కొట్టాలి. బంధుమిత్రులు కానీ వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా డిపాజిట్స్ ఎలాగని డబ్బులు ఎలాగొచ్చిందని బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు.
ఈ పుస్తకం పిలవంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ రూకొని కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.